హైబిస్కస్ చాయ్ అంట, ట్రై చేద్దాం. చలో. సో ఈ హైబిస్కస్ టీకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? హాట్ వాటర్, సిరప్, డ్రై లైమ్, పాట్. Okay, 3 spoons of hibiscus dry petals. Yeah. Okay. సో ఇప్పుడు దీన్ని వావ్, గ్లాసులు అయితే సార్ గ్లాస్ చూసినావా, మస్తు ఉందిలే. సూపర్. షుగర్ సిరప్ అది 30 ml సిరప్. 30 ml. డిపెండ్స్ ఆన్ ఇది కూడా మళ్ళీ ఇది కూడా టేస్ట్ ప్రకారం. ఓకే, ఒకటి కిందికి పడ్డది, ఒకటి మీదికి పడ్డది. ఉస్తాద్, ఇదేమో మీకు లైట్ కలర్ కనిపిస్తుంది, ఇది కలర్ అయితే అసలు అద్భుతం. అసలు ఆ మజంటా మందారం కలర్ అయితే ఉందో, ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ నేను అంత స్ట్రాంగ్ తాగాను కాబట్టి ఆ రోమా కూడా అరుపులు ఉంది. అమ్మా గెలికెళ్ళి పట్టుకొచ్చేసి మనం తాగేద్దాం. టేస్ట్ చేద్దాం. సార్ రాకుంది టేస్ట్, ఒక పులుపు ఇది వస్తుంది, దాంతో పాటు అంత ఘాటు లేదు, అంత లైట్గా కూడా లేదు. యాక్చువల్లీ మీకు లైమ్ కాంబినేషన్ ఎందుకంటే ఇది ఒకటి బెనిఫిట్ ఉంటుంది బేసిక్గా. స్వీట్ తీసుకున్నప్పుడు విత్ హైబిస్కస్ రోజ్ కాంబినేషన్ డైరెక్ట్ తీసుకున్నప్పుడు ఏంటంటే అది కొంచెం స్ట్రాంగ్. యాక్చువల్లీ బేసిక్గా ఎంత కాదన్నా దాంట్లో కొంచెం తెలియని ఒక ఘాటు ఉంటుంది. ఓకే, ఇది లైమ్ ఏంటంటే దాన్ని కట్ చేస్తుంది బేసిక్గా. ఓకే, దానికోసం యాక్చువల్లీ అందుకని కొంచెం మీకు కంఫర్ట్ ఉంటుంది. యాక్చువల్లీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హైబిస్కస్ మనకు తెలుసు కదా, మందారం పువ్వు అందరికీ చాలా ఫేవరెట్. అది చాలా మంది లేడీస్కి చాలా ఫేవరెట్. దీంతో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేటోళ్ళకి ఈ చాయ్ చాలా మంచిది బేసికల్లీ. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి ఒక టీ తాగేటప్పుడు మనకి ఈ వింటర్ సీజన్లో గల్ల కూడా మస్తు సాఫ్ అవుతుంది. నా ముక్క కూడా కొరుకుమని ఇచ్చిండు. ముక్క కొరికితే చాయ్ టేస్ట్ ఇంకా మజా వస్తుంది. మస్తు హైబిస్కస్ రోజ్ పెటల్స్ టీ అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంది.